వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము లేటెస్ట్గా ఇప్పుడే అందుతున్న వార్తల ప్రకారం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీ కలిసింది. చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. అయితే ఫలప్రదంగా చర్చలు జరిగాయా లేదంటే మొత్తానికి సినిమా ఇండస్ట్రీ సమస్య పూర్తిగా చర్చకు జరిగిందా లేదంటే కేవలము బన్నీ విషయం మాత్రమే, అంటే అల్లు అర్జున్ విషయం మాత్రమే పరిష్కారం దిశగా ఈ ఈ యొక్క భేటీ జరిగిందా అనే దాన్ని మనం కాసేపు పక్కన పెడితే, తమ్మారెడ్డి భారద్వాజ గారి స్టేట్మెంట్ కనుక చూస్తే, చాలా సీనియర్ ఆయన నిర్మాత, వారు చాలా చాలా స్పష్టంగా చెప్తారు. కొంతమంది వ్యక్తుల వల్లనే సినిమా ఇండస్ట్రీ బదనం అవుతుంది. సో కొంతమంది ఆ వ్యక్తులు కనుక వాళ్ళ పద్ధతులు మార్చుకోగలిగితే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది దృష్టిలో పెట్టుకొని నేనైతే ఐదు కుటుంబాలు 5 కులాలు అని అంటున్నాను. సో వారి అంటే ఇండైరెక్ట్గా తమ్మారెడ్డి భారద్వాజ గారి మాటల్లో చెప్పాలంటే ఆ రకంగానే ఆ కుటుంబాల వల్లనే ఈ రకంగా సినిమా ఇండస్ట్రీ భ్రష్టు పట్టిపోయింది. ఈ భ్రష్టు పట్టిపోయిన సినిమా ఇండస్ట్రీ బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దీంట్లో సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపాలని ఆయన చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇవాళ మనము గమనిస్తే సినిమా ఇండస్ట్రీ అనేది ఇవాళ చాలా రెవెన్యూ తీసుకొచ్చే, రాష్ట్రాలకు రెవెన్యూ తీసుకొచ్చే, 2 రాష్ట్రాలలో సినిమా ఇండస్ట్రీ రాష్ట్రాలకు రెవెన్యూ తీసుకురావాలి. 2 రాష్ట్రాలకు రెవెన్యూ రావాలంటే అక్కడ ఆంధ్ర ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి, సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి. సో అందుకు కేవలము తెలుగు అనే పేరుతోని ఇవాళ వీళ్ళని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సినిమా హీరోలని మరి తమ్మారెడ్డి భారద్వాజ గారు ఏదైతే చెప్పారో కొంతమంది వల్ల ఇవాళ బదనాం అవుతుంది సినీ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళనే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకే అవకాశం ఇచ్చి వాళ్ళనే కనుక ముందు పెడితే సినిమా ఇండస్ట్రీ వల్ల ఇవాళ తెలంగాణలో వీళ్ళకి అవకాశాలు రాకుండా చేస్తున్న వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అంతా గగ్గోలు కోడైకి వస్తున్నది. మాకు ఎక్కడ అవకాశం రానివ్వడం లేదు, మా గత ఈ 10 ఏళ్లలో 42% వాటా రాలేదు, మాకు ఇప్పుడు మొత్తం కామన్ క్యాపిటల్ కూడా అయిపోయింది కాబట్టి మాకు ఇవాళ 85% వాటా రావాలని చెప్పేసి డిమాండ్ ఏదైతే తెలంగాణ సినిమా కళాకారులు, తెలంగాణ సినీ నిర్మాతలు, తెలంగాణ ఎవరైతే కార్మికుల నుండి మొదలుకుంటే అందరూ కూడా సినిమా హీరోల వరకు కూడా ఇవాళ ఏ చర్చ అయితే చేస్తున్నారో తెలంగాణలో, ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో చొరవ తీసుకొని తెలంగాణ సినిమా పరిశ్రమను ఇవాళ ప్రపంచం హాలీవుడ్ స్థాయికి తీసుకుపోవాలని చెప్తున్నాం. కరెక్టే, హాలీవుడ్ స్థాయికి తీసుకుపోవాలి, తప్పులేదు. కానీ హాలీవుడ్ స్థాయికి తీసుకుపోయినా కూడా అందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. తెలంగాణ వాళ్ళకి ఎంత ఉపాధి వచ్చింది అనేది ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత రెవెన్యూ సాధించగలిగింది అనేది ఇంపార్టెంట్. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని ఎంతమంది కవులకు, కళాకారులకు, ఎంతమంది రచయితలకు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లకు, ఎంతమంది డైరెక్టర్లకి, ఎంతమంది నిర్మాతలకి, ఎంతమంది 24 క్రాఫ్ట్లు ఏదైతే ఉన్నాయో 24 క్రాఫ్ట్లలో ఎంతమంది తెలంగాణ వాళ్ళకి అవకాశం వచ్చింది అనేది వెరీ ఇంపార్టెంట్. అలా ప్రపంచము అంటే మొత్తము పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ సినిమాలు ఇవాళ వచ్చేస్తున్నాయి. దాంట్లో తప్పులేదు, ఆ సినిమాలు తీయడం తప్పు కాదు. ఇప్పుడు ఈవెన్ అమెరికా చూడండి, మీరు అమెరికాలో మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమాల్లో కూడా దాంట్లో కూడా బ్లాక్స్, ఖచ్చితంగా ఏషియన్స్, అమెరికన్స్, ఆఫ్రో అమెరికన్స్, ఇట్లా మొత్తం కాంబినేషన్తో ఆ సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు తీయడం వల్ల ఎవరైతే ఉన్నారో ఈ డిఫరెంట్ వర్గాల నుండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో భాగస్వామ్యం వస్తుంది. ఆ భాగస్వామ్యం వల్ల మొత్తం అన్ని వర్గాలకు సినిమా ఇండస్ట్రీ ఫలాలు అందుతాయి. అంతే ఇవాళ తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండి, హైదరాబాద్ కేంద్రంగా ఉండి, అది కూడా దక్షిణాది క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ ఉండి కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం చేస్తే, అది కూడా ఆంధ్రలకే పరిమితం చేస్తే మరి తెలంగాణలో ఏం కావాలా? తెలంగాణలో పరిస్థితి ఏంటి పాపం? తెలంగాణలో ఇవాళ చాలా చాలా దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఎంతోమంది, నేను ఇంతకుముందు మీకు నా వీడియోలో చెప్పిన మిగతా వీడియోలలో నేను చూపెట్టాను, ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. చక్రవర్తి నలమూ తోట ఆయన చాలా స్పష్టంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి 4 కోట్ల ఆంధ్రుల అభ్యర్థన, సినిమా ఇండస్ట్రీతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కూడా తరిమి కొట్టమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. అంటే నేను తరిమి కొట్టాలని అనట్లేదు,
బట్ హియర్ ఏమైంది అంటే ఇట్లాంటి మెసేజ్లు పంపిస్తున్నారు వాళ్ళు, ఇట్లాంటి ట్వీట్స్ చేస్తున్నారు. ఇవాళ మా ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఖచ్చితంగా ఆంధ్ర సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడికి విశాఖపట్నం రావాలి, సాఫ్ట్వేర్ రంగం కూడా రావాలి, మేము హైదరాబాద్కు వచ్చేసి ఎందుకు ఇక్కడ బతకాలి, మా ఆంధ్ర డెవలప్ కావాలని చెప్పేసి ఇవాళ చాలామంది ఈ ట్వీట్స్ పెడుతున్నారు. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మా ఆంధ్రాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశాలు ఎక్కడ కూడా కలగనియలేదు. వీళ్ళు వాళ్ళ కుటుంబాలకి పరిమితమైనరు, వాళ్ళ కులాలకి పరిమితమైనరు. ఇవాళ కనీసం ఆ కులంలోనైనా కూడా ఇతర కుటుంబాలకు అవకాశాలే ఇవ్వలేదు వాళ్ళని చెప్పేసి ఇవాళ ఎంతోమంది నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. మరి ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతలేవా? ఈ విషయాలు ఇప్పుడు ఇలా తెలుగు ఇండస్ట్రీ పేరు మీద ఆంధ్ర ఇండస్ట్రీ ఏదైతే ఆధిపత్యం చేస్తుందో వాళ్ళకి అర్థమైతే లేవా? మరి వాళ్ళ కుటుంబాలు బాగుపడినంత మాత్రాన మొత్తం యావత్తు సినిమా ఇండస్ట్రీ ఎంతో బాగుపడినట్టు కాదు కదా. సో కాబట్టి ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ ఆంధ్ర సినీ ఇండస్ట్రీ వైజాగ్ పోవడం వల్ల ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఇక్కడే వాళ్ళకు అవకాశాలు వస్తాయి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఈ విషయాలని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు కేవలము ఈ సమస్యను ఏదో లా అండ్ ఆర్డర్ అంటే అల్లు అర్జున్ గారి సమస్యను లా అండ్ ఆర్డర్ సమస్యగానో, లేకపోతే అది కేవలం ఆయన కేసు విషయంలో చర్చించుకొని పరిష్కారం అయిపోతే సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారమైనట్టు కాదు. ఇవాళ దక్షిణాది క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్లో ఇవాళ మీరు దేశ రెండో రాజధానిగా చేయగలిగితే ఆ ఉద్యమంలో ఈ ఆంధ్ర వాళ్ళు ఎక్కడైనా వచ్చి సపోర్ట్ చేశారా? రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయాలని చెప్పేసి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయట్లేదు? అసెంబ్లీ తీర్మానం చేసి ఉంటే ఇవాళ ఖచ్చితంగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలని అడుగులు పడేటి కదా. దాంతో సినిమా ఇండస్ట్రీ కూడా ఇలా వీళ్ళని పొమ్మనే పరిస్థితి రాదు కదా, ఆంధ్ర వాళ్ళని పొమ్మనే పరిస్థితి కూడా రాదు కదా, వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు కదా. ఇవాళ ఇది తెలంగాణ క్యాపిటల్ కాబట్టి వాళ్ళు పోవాల్సి వస్తుంది, కానీ ఇది దేశాన్ని రెండో రాజధానిగా ఉంటే వాళ్ళకి పోయే పరిస్థితి ఉండదు. మరి ఆ అంశాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిది. అంతేకాకుండా ఆ అంశం మీద ఉద్యమం చేయాల్సిన బాధ్యత ఎవరిది? సినిమా ఇండస్ట్రీది. గతంలో నేను 2013లో ఇవాళ కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ చేయండి, తెలంగాణ క్యాపిటల్తో పాటు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయండి అని నేను 18 మంది ఎంపీలతోని ఢిల్లీలో అయితే నేను సమావేశం ఏర్పాటు చేశాను. ఢిల్లీలో అయితే ఆ బోర్డ్స్ మన కాన్స్టిట్యూషన్ క్లబ్లో కామన్ క్యాపిటల్ వద్దు, రేపు మళ్ళీ ఆంధ్ర వాళ్ళని పొమ్మంటారు, 10 ఏళ్ల తర్వాత పొమ్మంటారు, కాబట్టి ఆంధ్ర వాళ్ళని పొమ్మనకుండా ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడే ఉండేటట్టుగా ఉండాలనుకుంటే ఎవరో ఉత్తరాది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండట్లేదా? మొత్తం పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ అందరూ ఉండగా లేని మన ఆంధ్ర వాళ్ళు పోయే పరిస్థితి ఎందుకు రావాలి? రావడానికి వీల్లేదు. ఇవాళ వాళ్ళు ఇంత పెద్ద దోపిడీ చేస్తున్నారు ఉత్తరాది వాళ్ళు, అయిన వాళ్ళని ఇవాళ తెలంగాణ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఉత్తరాది గో బ్యాక్ అని ఎందుకు ఉద్యమం చేయట్లేదు? ఇవాళ ఉత్తరాది వాళ్ళకు కంటే ఆంధ్రలో ఏమన్నా మనకు దోపిడీదారులా? మన సోదరులు, ఆంధ్ర వాళ్ళు మన సోదరులు. కానీ ఇవాళ ఆంధ్ర అతని వాళ్ళ నాకు ఏమని మెసేజ్ పెట్టాడు చూశారు కదా. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇక్కడ సినిమా ఇండస్ట్రీతో పాటు సాఫ్ట్వేర్ రంగం కూడా అక్కడికి తరలి రావాలి, ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి అని చెప్పేసి ఆయన యొక్క ఆలోచన. అట్లా చాలామందికి ఇవాళ చాలామంది నెగిటివ్గా మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడినా ఎక్కువ మంది అక్కడికి తరలి రావాలనే కోరికలే ఉన్నారు తప్ప ఆంధ్ర వాళ్ళు. ఇవాళ తెలంగాణ వాళ్ళంతా కూడా ఎక్కువ మంది పోతే బాగుంటుంది, మాకు వస్తే అవకాశాలని నాకు అనేక ఇప్పుడు నా వీడియోలకు కింద మెసేజ్ పెడుతున్నారు, కింద ఏదైతే కామెంట్స్ పెడుతున్నారో ఎక్కువ మంది ఆంధ్రాకు తరలి రావాలి అనే అంశాల్లో మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది ఏమైతే హైదరాబాద్లో ఉంటే అనే అంశాన్ని మాట్లాడుతున్నారు. కానీ 90% ఆంధ్రాకు తరలి రావాలి ఆంధ్ర సినీ ఇండస్ట్రీ అని చెప్పేసి 90% వాళ్ళు మాట్లాడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. మరి 90% ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీని కావాలన్నప్పుడు వీళ్ళు ఆంధ్ర ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా పోతే తప్పింది. అక్కడి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు రండి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు ఎందుకు వెళ్ళడం లేదు? అంటే ఆ ప్రాంతంని డెవలప్ చేయడానికి ఇష్టం లేదా? హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతంలోనే ఉండి మీరు సంపాదించుకోవాలా? ఇంకా ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయొచ్చు కదా, వైజాగ్ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు. చాలా వాళ్ళ మీరు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు ఆ పెట్టుబడి ఏదో ఆంధ్రలో పెట్టుబడి పెడితే వాళ్ళు ఇవాళ ఆంధ్ర ప్రజలు బాగుపడే అవకాశం లేదా?
ఇక్కడ రెవెన్యూ వస్తుంది, ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చెందింది ఇవాళ హైదరాబాదు. ఇలా మహానగరమే కాకుండా ప్రపంచ నగరం అయింది హైదరాబాదు. ఇక్కడ 100% షూటింగ్లు వస్తాయి. హాలీవుడ్ వస్తారు, బాలీవుడ్ వస్తారు, ఇంకెవరు వస్తారు, కోలీవుడ్ వస్తారు, తమిళనాడు వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అందరూ వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకుంటలేరా? ఇక్కడ నిర్మాణం జరగట్లేదా? ఆంధ్ర వాళ్ళు మాత్రం ఒక్కలే చేస్తుంటున్నారా? కాదు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ యొక్క అంటే కొన్ని వ్యక్తుల సమస్యలు పరిష్కరించడం కాకుండా ఎంటైర్ సినిమా పరిశ్రమను, సినిమా ఇండస్ట్రీని ఇవాళ ప్రజాస్వామీకరించి అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చి, అన్ని కులాలకు అవకాశం ఇచ్చి, అన్ని మతాల వాళ్ళకి అవకాశం ఇచ్చి, అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చి గద్దర్ గారు అవార్డుని తీసుకురావడం గొప్ప విషయం. ఇవాళ ఆ అవార్డు ఒక దళితుడి పేరు మీద ఇవాళ గద్దర్ గారు ఒక ప్రపంచంలో ఒక పెద్ద గాయకుడు. కానీ ఇవాళ దళితుడు అనే ఉద్దేశంతో ఆయన అవార్డు తీసుకోవడానికి కొంతమంది ఇవాళ సిద్ధంగా లేరనేది ఇవాళ చాలా మీడియాలలో వస్తున్న విషయం. అంటే గద్దర్ గారు దళితుడు కాబట్టి ఆయన పేరు మీద మేము అవార్డు తీసుకోమని తెగేసి చెప్తున్న కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి, కులాలు కూడా కొన్ని ఉన్నాయి అనేది ఇవాళ మనకు కనబడుతుంది. కాబట్టి గద్దర్ గారు ఒక ప్రపంచ కళాకారుడిగా, ఒక మంచి గొప్ప కళాకారుడిగా ఎదిగిన గద్దర్ గారి పేరు మీద అవార్డు తీసుకొని మీరు ఇవాళ కింది కులాలకు సంబంధించిన సినిమాలు చాలా వరకు ముస్లింలు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ నిర్మించిన సినిమాలు ఏవి కూడా ఆడనీయకుండా చేసింది మీరు. ఇవాళ సుమారు 3000 సినిమాలు కాస్త సినిమాల దాకా ఇవాళ వరకు తెలంగాణ వాళ్ళవి రిలీజ్ కాలేదని తెలంగాణ వాళ్ళు నాతో చెప్పిన విషయం. ఇవాళ అట్లాగే చాలామంది నిర్మాతలు కూడా వచ్చారు నా దగ్గరికి. ఇవాళ తెలంగాణ నిర్మాతలు కేఎస్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత మిగతా నిర్మాతల సంఘం నుండి వాళ్ళ తెలంగాణ వాళ్ళు వచ్చారు. వాళ్ళ సినిమాలు ఆడనిస్తలేనని చెప్పేసి ఏ ప్రచారం అయితే జరుగుతుందో, ఏ వివాదం అయితే జరుగుతుందో, అంటే ఇవాళ మ్యూజిషియన్కు ఇక్కడున్న తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశం ఉండదు, ఇక్కడున్న తెలంగాణ సినిమా హీరోలకు కూడా అవకాశం ఉండదు, తెలంగాణ రచయితలకు అవకాశం ఉండదు, తెలంగాణ నిర్మాతలకు అవకాశం ఉండదు. మరి వాళ్ళ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరే ఆధిపత్యం చేస్తే మరి ఇది న్యాయమా తెలంగాణ ప్రజలారా తేల్చుకోండి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ విద్యార్థులారా తేల్చాల్సిన బాధ్యత మీదే. రేపు ఖచ్చితంగా వీళ్ళని నిలదీయాల్సిన బాధ్యత మీదే, మనందరిది. కాబట్టి ఇవాళ నా వంతుగా ఇవాళ ఏమంటున్నానంటే, నేను దక్షిణాది ఉద్యమాన్ని చేస్తున్నప్పటికీ వాళ్ళ ఆంధ్ర ప్రజలు అక్కడ 85% అక్కడ వాళ్ళకి వాటా రావాలి సినిమా ఇండస్ట్రీలో, తెలంగాణ ప్రజలకు ఇక్కడ 85% వాటా రావాలి. అట్లాగే తమిళనాడులో లోకల్లోకి 80% వాళ్ళకు వాటా ఉండాలి, మిగతా 15% దక్షిణాది వాళ్ళకు ఉండాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అది తప్పట్లయితుంది. 85% ఏ స్టేట్ కా స్టేట్ ప్రైవేట్ రంగంలో అవకాశాలు రావాలి. 95% ఎట్లా ప్రభుత్వ రంగంలో జీవో ఉంది, కానీ ప్రైవేట్ రంగంలో కూడా వాటా రావాలి. ప్రైవేట్ రంగంలో అంటే సినిమా రంగం కూడా ప్రైవేట్ రంగమే, సినిమా రంగం కూడా వాటా రావాలి. అన్ని ప్రైవేట్ రంగంలో ఇవాళ 85% లోకల్ తెలంగాణ వాళ్ళకి, అది బ్యాంకులు అయినా సరే, అది ఐటీ రంగం అయినా సరే, అది అన్ని రంగాలలో ఇవాళ తప్పకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు 85% ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలి. సినిమా రంగంలో కూడా ఆ వాటా ఉండాలి. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మన ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఆర్థికంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. జై భీమ్, జై తెలంగాణ.